హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 4-1 తేడాతో ఇంగ్లాండ్ని చిత్తుగా ఓడించింది. ఓన్లీ ఒక అబరేషన్ ఏంటంటే ఫోర్త్ టెస్ట్ అట్ మెల్బోర్న్, ఒక లో స్కోరింగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మేనేజ్ టు బీట్ ఆస్ట్రేలియా. అది మినహాయిస్తే టోటల్ సిరీస్ అంతా కూడా ఆస్ట్రేలియా డామినేట్ చేసింది. బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఈవెన్ ఫీల్డింగ్లో ఇంగ్లాండ్ ఫీల్డింగ్ హ్యాస్ బిన్ ప్యాథటిక్. అలాగే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ దేవర్ టోటలీ అవుట్ ప్లేడ్ బై ఆస్ట్రేలియా అని చెప్పాలి. ఆస్ట్రేలియా నుంచి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ వచ్చాను కదా, అక్కడ కూడా ఫ్యూ ఇండివిజువల్ బ్రిలియన్స్ కనిపించింది, కానీ హై క్వాలిటీ క్రికెట్ ఏం లేదు దీంట్లో. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ ఇంక్లూడింగ్ సమ్ బిగ్ నేమ్స్ ఫెయిల్ అయ్యారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఆస్ట్రేలియా డామినేషన్ క్లియర్గా తెలిసింది. అండ్ ఇంగ్లాండ్ టీమ్ నిజంగా వాళ్ళ టీంలో సంథింగ్ ఇస్ డెఫినెట్లీ రాంగ్. డెఫినెట్లీ రాంగ్. సో దే డింట్ హ్యావ్ ది స్టమక్ టు ఫైట్. పెద్దగా వాళ్ళు ఒక పోరాడి గెలిచే తత్వం కానీ, ఏదో ఒక ఫైట్ చేద్దామనే ఒక ఇంటెన్షన్ కానీ, ఆ ఇంటెంట్ కానీ కనబడలేదు. సో ఇంగ్లాండ్ లుక్ వెరీ డల్ అండ్ ఫ్లాట్ అని నాకు అనిపించింది. దట్ ఈస్ మై ఫీలింగ్. సో మనం లాస్ట్ టెస్ట్ ఇన్ సిడ్నీ దాని గురించి మాట్లాడదాం. తర్వాత సిరీస్ మొత్తాన్ని రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే బ్యాస్ బాల్ అని ఇంగ్లాండ్ వాళ్ళ స్ట్రాటజీ ఫెయిల్ అయిందా, దానికి కాలదోషం పట్టిందా, కాలం చెల్లిందా అనేది కూడా మన వీడియోలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సిడ్నీ టెస్ట్, ది 5th అండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ హ్యాడ్ ది బెస్ట్ పిచ్. సిరీస్ మొత్తంలో బెస్ట్ పిచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇనీషియల్గా బ్యాటర్స్కి హెల్ప్ చేసింది, కొత్త బౌలర్స్ కూడా ఉంది. దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ ఆల్సో. డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. అండ్ లాస్ట్ 2 డేస్లో బాల్ వాజ్ టర్నింగ్ అలాట్. రెండు టీమ్స్ చేసిన పెద్ద మిస్టేక్ అంటే ఇద్దరు కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా వెళ్ళారు. సో ఈవెన్ వెబ్స్టర్ లాంటి వాళ్ళు కూడా హీ హ్యాడ్ టు బౌల్ సమ్ ఆఫ్ స్పిన్ అండ్ గాట్ 3 వికెట్స్. బట్ స్టిల్ వెరీ గుడ్ పిచ్. సో దాంట్లో దెర్ వాజ్ సమ్ ఫైట్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆల్సో. ఫస్ట్ డే రోజున ఇంగ్లాండ్ 300+ చేసి వికెట్స్ చేతిలో ఉన్నాయి, వాళ్ళు పెద్ద స్కోర్ చేస్తున్నారు. ఎందుకంటే 300+ ఎప్పుడైతే చేశారో ఆస్ట్రేలియా లాంటి చోట్ల మీకు కొంత అడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది. ఇఫ్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ టు 400, యూ విల్ బి ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్ అని అనిపిస్తుంది. కానీ అలా కాకుండా డే 2 రోజున, డే 3 రోజున ఆస్ట్రేలియా అవుట్ బ్యాటెడ్ ఇంగ్లాండ్కి జో రూట్ సెంచరీ చేయడం, తర్వాత మీకు హ్యారీ బ్రూక్ నుంచి ఒక 80. సో వాళ్ళు దే మేనేజ్ టు గెట్ 387, ఐ థింక్ 387 చేశారు. కానీ ఆస్ట్రేలియా ఎంత బాగా స్టార్ట్ చేశారు. ట్రావిస్ హెడ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ ఇన్ దిస్ సిరీస్. హిట్ 163 అంత కొట్టాడు ట్రావిస్ హెడ్. అలాగే వాళ్ళ క్యాప్టెన్, స్టాండ్ ఇన్ క్యాప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక 100 కొట్టాడు. సో ఇట్ వాస్ ఆ బ్యాటింగ్ అనుకూలమైన కండిషన్స్ ఉపయోగించిన. సో ఆస్ట్రేలియాకి ఎప్పుడైతే డే 3 రోజున 180 రన్స్ లీడ్ వచ్చిందో మనకు అర్థమైపోయింది. రైటింగ్ వాజ్ వెరీ మచ్ ఆన్ ద వాల్. ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళకి చెప్పాను కదా, దే డింట్ హ్యావ్ ది స్టమక్ టు ఫైట్. వాళ్ళు ఫైట్ చేస్తారు, ఆ లీడ్ని వైపౌట్ చేసి లాస్ట్లో ఏదో మళ్ళీ ఒక మధ్య స్కోర్కు చేశారు. అప్పటికి జేకబ్ బెథెల్, దేర్ లోన్ షైనింగ్ స్టార్ ఇన్ ది సిరీస్, చాలా లేట్గా అతను వచ్చాడు, కానీ అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 4th టెస్ట్ విన్లో కూడా హీ ప్లేడ్ ఎ క్రూషియల్ నాక్. ఇక్కడ కూడా అతను తన మొట్టమొదటి మెయిడెన్ సెంచరీ, ఈవెన్ నాట్ ఓన్లీ టెస్ట్ సెంచరీ, ఈవెన్ ఫస్ట్ క్లాస్లో కూడా అతను సెంచరీ ఇంతకుముందు. సో ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్. హీ డిడ్ నాట్ బ్యాట్ ది బ్యాస్ బాల్ వే. చాలా సేఫ్ వే ఆఫ్ హైలీ టెక్నికల్ బ్యాటింగ్ చేశాడు. ఆ టెక్నిక్ చూపించాడు, అంతే తప్ప ఆ పిచ్చ కొట్టడాలు చేయలేదు. సో అది వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇంగ్లాండ్ యాక్చువల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆఫ్టర్ బ్రూక్ అండ్ రూట్ పార్ట్నర్షిప్ తర్వాత దే షుడ్ హ్యావ్ మేడ్ ఇట్ కౌంట్. వాళ్ళు 450, 500 చేస్తుంటే మ్యాచ్లో వాళ్ళకి అవకాశం ఉండేది. కానీ ఏంటంటే ది కైండ్ ఆఫ్ షాట్ దట్ జేమీ స్మిత్ ప్లేడ్ లంచ్ టైంలో, టీ టైంలోనో ముందు మార్నన్ లబుషియన్ వాజ్ బౌలింగ్ ఎ సీమ్ అప్. హీఈస్ నాట్ బౌలింగ్ ఎ స్పిన్నర్స్, హీ వాజ్ బౌలింగ్ ఎ సీమ్ అప్, బౌలింగ్ సమ్ బౌన్సర్స్. సో అతను వేసిన ఒక బాల్ని ఈ స్లాబ్డ్ ఇట్ స్ట్రైట్ టు ద ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్. వర్స్ట్ షాట్ ఆన్ ది స్ట్రోక్ ఆఫ్ లంచ్. సో దాని మీద చాలా ఇంగ్లాండ్ వాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో విల్ జాక్స్ కూడా ప్లేడ్ సిమిలర్ షాట్. సెకండ్ బాల్కి ఈ ట్రై టు ప్లే బిగ్ షాట్ అండ్ గాట్ అవుట్. సెకండ్ బాల్ దట్ ఈ ఫేస్డ్ అండ్ ఇన్ దట్ ఇన్నింగ్స్. ఈవెన్ వాళ్ళ క్యాప్టెన్ బెన్ స్టోక్స్ ఆడిన షాట్స్ కానీ, వాళ్ళు వదిలేసిన క్యాచ్లు, అంటే ఓవరాల్గా దే హ్యాడ్ ఏ వెరీ వెరీ ఆర్డినరీ సిరీస్, మొత్తం సిరీస్ అంతా కూడా. సో ఇంగ్లాండ్ లాస్ట్ డే రోజున కొంత వికెట్లు పడి కొద్దిగా టెన్షన్ అనిపించింది, కానీ అలెక్స్ క్యారీ హూ హెస్ డన్ ఎ వెరీ కన్సిస్టెంట్ త్రూ ద సిరీస్. హీ హిట్ ద విన్నింగ్ రన్స్. సో ఆస్ట్రేలియా వాజ్ రన్ అవే విన్నర్. 4th టెస్ట్లో ఏంటంటే కొంచెం పిచ్ 2 డే వర్స్ పిచ్ అది మెల్బోర్న్లో చాలా స్పైసీ పిచ్. ఆ పిచ్ మీద
ఇంగ్లాండ్కి కాస్త అడ్వాంటేజ్ వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా లీడ్ వచ్చిన ఆస్ట్రేలియా కుడెంట్ బ్యాట్ వెల్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. అది వాళ్ళకి దెబ్బ కొట్టింది. సో అది వాళ్ళ టెస్ట్ మ్యాచ్ ఒక్కటి ఓడిపోయారు, లేకపోతే 5-0 కూడా అయి ఉండేది. అది కనుక మామూలు పిచ్ అంటే 5-0 అయి ఉండేది. ఆ లో స్కోరింగ్ ఫైర్లో ఇంగ్లాండ్ మేనేజ్ టు గెట్ ఎ విక్టరీ అని నాకు అనిపించింది. సో ఓవరాల్గా సిరీస్లో మనం చూస్తే స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఫ్రమ్ మిచెల్ స్టార్క్. ఎందుకంటే అక్కడ మీకు హ్యాజల్వుడ్ 5 టెస్టులు ఆడలేదు, ప్యాట్ కమిన్స్ ఒకే ఒక టెస్ట్ ఆడాడు, నేథన్ లైన్ 2 టెస్టులు ఆడాడు. అంటే కొన్ని చోట్ల అతను అవసరం కూడా లేకపోయింది. సో అలాంటి అతని సీనియర్ కొలీగ్స్ ఎవరు లేకపోయినా అతను ఫస్ట్ 2 టెస్ట్లో పర్టికులర్లీ బౌల్డ్ బ్రిలియంట్లీ, బౌల్డర్ని వికెట్లు తీశాడు. ఫస్ట్ 2 టెస్ట్లో 18 వికెట్స్ తీసినట్టున్నాడు. తర్వాత నెంబర్ ఆఫ్ వికెట్స్ తగ్గినా కూడా క్రూషియల్ బ్రేక్ త్రూస్ అందించాడు. సో అందుకే అతనికి 31 వికెట్స్తో ఈ గాట్ ది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్. అండ్ ట్రావిస్ హెడ్ ర్యాన్ హిమ్ వెరీ క్లోజ్. బట్ బౌలర్గా అతను ఇచ్చిన స్టార్టింగ్ నుంచి అతను ఇచ్చిన టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్, సో థరోలీ ఈ డిజర్వ్డ్ దట్. ఎందుకంటే స్టార్క్ ఇలాంటి ఫామ్లో ఉంటే అతను పట్టుకోవడం చాలా కష్టం. అలాగే ట్రావిస్ హెడ్ 3 100s కొట్టాడు. 62 అతను యావరేజ్ 610, 29 రన్స్ చేశాడు. సో ఈ వాజ్ టెరిఫిక్. అగ్రెసివ్ బ్యాటింగ్, అది అతని స్టైల్ ఆఫ్ బాల్ అతను చూపించాడు. సో ట్రావిస్ హెడ్ కన్సిస్టెన్సీ టీంకి. ఎందుకంటే యాక్చువల్లీ ట్రావిస్ హెడ్ కనుక మీరు చూస్తే అతను మోస్ట్ ఆఫ్ హిస్ టెస్ట్ మ్యాచ్ కెరియర్, మీరు వైట్ బాల్ కన్ఫ్యూజ్ అవుతుంది, అతను హీ బ్యాటెడ్ ఎట్ నెంబర్ 5. సో మిడిల్ ఆర్డర్లో ఆడుతుండేవాడు. అకేషనల్గా అతను ఓపెన్ చేసిన సందర్భాలు కూడా ఇండియాలో కూడా 1-2 టెస్ట్లో ఓపెన్ చేశాడు. బట్ టెస్ట్ మ్యాచ్ల్లో అతను మోస్ట్లీ బ్యాటెడ్ నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 మిడిల్ ఆర్డర్ ప్లేయర్గా ఆడుతున్నవాడు. ఇక్కడ ఫస్ట్ టెస్ట్లో పర్త్లో మన ఖవాజాకి బ్యాక్ ఇంజరీ రావడంతో హీ వాజ్ మేడ్ టు ఓపెన్ అండ్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. సో అక్కడ సెంచరీ కొట్టిన తర్వాత ఇంకా ఆ ఓపెనింగ్ స్లాట్ అతనికే దక్కింది. ఆ ఓపెనింగ్ స్లాట్లో పండగ చేసుకున్నాడు. మన సెహ్వాగ్ యూస్ టు ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఓపెనర్ అయిన తర్వాత అతనికి సెహ్వాగ్ కానీ ఫర్ దట్ మ్యాటర్ రోహిత్ శర్మ ఓపెనర్స్ అయిన తర్వాత టేస్టెడ్ మోర్ సక్సెస్ కదా. సో దే లైక్ దోస్ పీపుల్ లైక్ ద బాల్ టు కమ్ ఆన్ టు ద బ్యాట్. న్యూ బాల్ మంచి బ్యాట్ మీద బాగా వస్తుంది. సో దే లైక్ టు ప్లే దట్ వే. సో ట్రావిస్ హెడ్ అండ్ స్టార్క్ ఆర్ ది మేజర్ కాంట్రిబ్యూటర్స్. అండ్ నాట్ టు ఫర్గెట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ అలెక్స్ క్యారీ చాలా కన్సిస్టెంట్గా ఆడాడు. ప్లస్ అతని కీపింగ్ కూడా చాలా బాగుంది. సో మీకు ఇనీషియల్గా ఇలాంటి వాబుల్ ఉన్న మొదట్లో వికెట్లు పడినా చివరిలో అలెక్స్ క్యారీ చాలా బాగా దాన్ని కవర్ చేయడం అనేది మనం చూసాం. ఆఫ్ లేట్ అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అలెక్స్ క్యారీ. అండ్ హిస్ కీపింగ్ వాజ్ టాప్ క్లాస్. అండ్ సమ్ టైమ్స్ ఈ బాల్ ఇంగ్లాండ్ వాళ్ళని ముందర కాళ్ళకి బంధం వేయడానికి యూస్ టు స్టాండ్ అప్ టు ద స్టంప్స్ ఫర్ పేసర్స్ కూడా అతను స్టంప్స్ దగ్గరికి వచ్చి కీపింగ్ చేయడం. సో అతను ఓవరాల్గా హీస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. సో వీళ్ళు ముగ్గురు పర్ఫార్మ్ చేసి స్కాట్ బోల్డ్ వన్స్ అగైన్ బౌల్డ్ బ్రిలియంట్లీ 20 వికెట్స్. అంటే అంతమంది ఇండియా మీద అంతమంది ప్రీవియస్ యాషెస్లో అంత బాగా బౌలింగ్ చెప్పిన అతని మెట్రోనామికల్ లైన్ అండ్ లెంత్ అది మెయింటైన్ చేస్తాడు. అండ్ ఆల్వేస్ ఆస్క్స్ సమ్ క్వశ్చన్స్. సో ఇనీషియల్గా ఫస్ట్ టెస్ట్లో వాటిలో కాస్త తేలిపోయిన తర్వాత ఈ కేమ్ అప్ స్ట్రాంగ్లీ అండ్ పిక్డ్ అప్ 20 వికెట్స్. ఈవెన్ మైకెల్ నెస్సర్ 3 మ్యాచ్లు ఆడాడు, బట్ హీ కేమ్ అప్ విత్ 15 వికెట్స్. సో ఓవరాల్గా ఆస్ట్రేలియన్ టీమ్, స్మిత్ కూడా మేడ్ సమ్ రన్స్, లాస్ట్కి వచ్చేసే ఫామ్లో అంత. లబుషేన్ కూడా అంత గొప్ప ఫామ్లో లేడు, వాళ్ళకి అప్పుడు ఉన్నట్టుగా వాళ్ళు అంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు. బట్ బోత్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ గివెన్ సమ్ కీ కాంట్రిబ్యూషన్స్. ఖవాజా రిటైర్ అయ్యాడు, బట్ కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. హీ ఫేస్డ్ రేషియల్ అబ్యూజ్ అని చెప్పి అన్నాడు. బట్ అతను కూడా అంత ఎఫెక్టివ్గా ఏం బ్యాటింగ్ చేయలేకపోయినా, బట్ స్టిల్ అదే చెప్పాను కదా, ఆస్ట్రేలియాలో కూడా కొన్ని కీ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి తప్పిస్తే అందరు గొప్పగా పర్ఫామ్ చేసింది ఏం లేదు. బట్ స్టిల్ ఇంగ్లాండ్ వాళ్ళ వికెట్లు సమర్పించుకున్నారు చాలామంది. బౌలర్స్ షుడ్ బి హ్యాపీ బికాస్ దే ఎందుకంటే వెబ్స్టర్ లాంటి వాడు ఆఫ్ స్పిన్ వేస్తూ, వెబ్స్టర్ ఈజ్ ఏ మీడియం పేసర్. సో అతను ఇక్కడ టర్న్ అవుతుందని చెప్పి హీ ఆల్సో బౌల్స్ సమ్ ఆఫ్ స్పిన్. చాలా రోజులు ఆఫ్ స్పిన్ వేస్తే కూడా ఈ గట్ 3 వికెట్స్ ఇన్ సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటారు. సో ఇంగ్లాండ్ వాళ్ళ దుందుడుకుతనం, వాళ్ళ ఇంపీచియస్నెస్, అది దట్ కాస్ట్ దెమ్ ది సిరీస్. సో వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళ టెక్నికల్గా కానీ ఏం చూసినా కూడా చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ కదా ఇంగ్లాండ్ నుంచి. అండ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే
ఇంగ్లాండ్లో స్టాండ్అవుట్ ఎవరు? నేను చెప్పినట్టు జాకబ్ బెథెల్ ఒకడే. బెథెల్ కూడా హీస్ యాక్చువల్లీ అతను బార్బడోస్లో పుట్టి బార్బడోస్ తరఫున ఏజ్ గ్రూప్ ఆడినవాడు లైక్ జోఫ్రా ఆర్చర్. సో ఇంగ్లాండ్లో టాలెంట్ పెద్దగా ఎమర్జ్ కావట్లేదు, ఇంకా టెస్ట్ మ్యాచ్ ప్లేయర్స్ రావట్లేదు అనడానికి ఇది ఒక ఇండికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోఫ్రా బెథెల్ లాంటి వాళ్ళు వెస్టిండీస్ నుంచి వచ్చినారు. చాలామంది ఇంపోర్ట్స్ కదా. ఇప్పుడు లబిషన్ ఈజ్ ఫ్రమ్ ఒరిజినలీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సార్ లబిషన్ అంట, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. సో సార్ సెవరల్ ప్లేయర్స్ ఇంగ్లాండ్ టీంలో మీరు చూస్తే ఏంటంటే షోయబ్ బషీర్ లాంటి వాళ్ళు కానీ, ఆదిల్ రషీద్, సో వీళ్ళంతా వాళ్ళకి ఒరిజినల్ టాలెంట్ రావట్లేదు ఇంగ్లాండ్లో. దిస్ మ్యాన్ హ్యారీ బ్రూక్ ఈజ్ అ గ్రేట్ టాలెంట్, కానీ అతను ఫ్లాషెస్ ఆఫ్ బ్రిలియన్స్ అంతే. జో రూట్ కూడా 200 చేశాడు మినహాయిస్తే, కన్సిస్టెన్సీ లోపించింది కదా. బెన్ స్టోక్స్ ఇస్ వెరీ గుడ్ విత్ ద బాల్. చాలా డిఫికల్ట్ ఓవర్స్, లేట్ ఓవర్స్ బౌలింగ్ వేసి వికెట్స్ తీయడం, కీ వికెట్స్ అందించేవాడు, కానీ 15 వికెట్స్ అని వచ్చినాయి అతను. బ్యాటింగ్లో హెస్ బిన్ డిసప్పాయింటింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్, ఇప్పుడు బెన్ డకెట్ హ్యాడ్ అన్ ఆర్డినరీ సిరీస్, క్రాలీ 1 or 2 గుడ్ ఇన్నింగ్స్. సో డకెట్ కూడా 1-2 మంచి ఉన్నాయి, నాక్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఇంగ్లాండ్లో ఆ ఇన్కన్సిస్టెన్సీ చాలా క్లియర్. ఆలిపోప్ ఫెయిల్యూర్ అనండి. బౌలింగ్లో కూడా సరే చివరికి వచ్చేసరికి ఆర్చర్కి, యాట్కిన్సన్కి ఇంజరీస్ అయినాయి. బట్ జాష్ టాంగ్ ఇస్ వెరీ గుడ్. ఆడిన 3 టెస్ట్లో చాలా ఇంప్రెసివ్గా అతను పర్ఫామ్ చేశాడు. బట్ ఈవెన్ బ్రైడెన్ కార్స్ పిక్డ్ అప్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. బట్ ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ క్యాచ్లు వదిలేయడం విపరీతంగా, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బాగాలేకపోవడం, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఆ ఇంటెంట్ కానీ, ఆ కసి, ఆ డిటర్మినేషన్ కనబడలేదు. ఆ బ్యాస్ బాల్ అనేది, ఆ ర్యాష్ షాట్స్ భయంకరమైన. ఇప్పుడు బ్యాస్ బాల్ కనుక మనం తీసుకుంటే 45 టెస్ట్ జూలై 22 నుంచి మనకి బ్యాస్ బాల్ అంటే బేసికలీ బ్యాస్ బాల్ ఇస్ అసోసియేటెడ్ విత్ వాళ్ళ కోచ్ మెకల్లమ్, కానీ దిస్ ఇస్ మెకల్లమ్ బెన్ స్టోక్స్ ఏరాగా చెప్పుకోవాలి. సో 45 టెస్ట్లో వాళ్ళు 27 గెలిచారు, 15 ఓడిపోయారు, 17 ఓడిపోయారు. 25 గెలిచారు, 17 ఓడిపోయారు. 2 డ్రాస్ ఉన్నాయి. సో వాళ్ళు ఎంత పాజిటివ్గా ఆడుతున్నారు అనేది అది ఇండికేషన్. ఓన్లీ 2 డ్రాస్, 2. సో దెన్ దే నెవర్ ప్లే ఫర్ ద డ్రాస్. అది దట్ ఈస్ గుడ్ ఫర్ టెస్ట్ క్రికెట్ సేక్. ది కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ క్రికెట్ దట్ దే ఆర్ గివింగ్ ఇస్ గుడ్. బట్ మరీ ఎక్కువ ర్యాష్గా ఆడుతున్నారా, మరీ దే ఆర్ క్యారింగ్ ఇట్ టూ ఫార్ అని మనకి క్లియర్గా అనిపించింది. అయితే ఒక్కటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రీ బ్యాస్ బాల్ ఎరాలో వాళ్ళ ఫిగర్స్ ఇంకా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారి కూడా, అయినా బ్యాస్ బాల్ ముందు కానీ ఇప్పుడు కానీ చూసినా మనం, వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళు దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ డబ్ల్యూటీసీ ఫైనల్. ఇప్పటికి 3 ఫైనల్స్ జరిగితే 3 సార్లు వాళ్ళు క్వాలిఫై కాలేకపోయారు. ప్లస్ బ్యాస్ బాల్ వల్ల వాళ్ళకి విజయాలు వచ్చినాయి. 57%, 57.8% విన్నింగ్ రేషియో ఉంది, బాగానే ఉంది. కానీ మీరు చూస్తే ఏంటంటే చిన్న టీమ్స్ మీద బాగానే ఆడుతున్నారు. శ్రీలంక, న్యూజిలాండ్ ఓడించారు. శ్రీలంక వాళ్ళ దేశం వస్తే అక్కడ ఓడించారు. సో దే హ్యావ్ బీన్ గుడ్ అగైన్స్ స్మాలర్ సైట్స్. బట్ బ్యాస్ బాల్ వాళ్ళకి ఇండియా, ఆస్ట్రేలియా మెయిన్ అపోనెంట్స్ మీద వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వట్లేదు. యాషెస్ ఎట్ హోమ్ డ్రా చేసుకోగలిగారు. ఇండియా హోమ్లో ఫేస్ చేసినప్పుడు మనకి లాస్ట్ ఇయర్లో 2025లో డ్రా చేసుకున్నారు. ఇండియా వచ్చి ఇండియాలో 4-1 తేడాతో చిత్తుగా ఓడిపోయారు. ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ కూడా 4-1 తేడాతో చిత్తుగా ఓడిపోయారు. సో బ్యాస్ బాల్ వల్ల వాళ్ళకి ఫలితాలు రావట్లేదు. ఓవరాల్గా దే హ్యావ్ బిన్ ప్లేయింగ్ ఎంటర్టైనింగ్ క్రికెట్, అగ్రెసివ్ క్రికెట్. ముఖ్యంగా 4th ఇన్నింగ్ చేసి చాలా బాగా చేస్తున్నారు. మనం కూడా మనం చూసాం కదా, మనం 2020, 21, 22లో ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలిపోతే మనం బ్యాస్ బాల్ ఎరాలో ఆడితే బేర్స్టో మన మీద బ్రహ్మాండంగా ఆడేసి 380 ఎంత కొట్టాల్సి వాళ్ళు గెలిచేశారు. సో వీఆర్ అట్ ది రిసీవింగ్ ఎండ్ ఆఫ్ బ్యాస్ బాల్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్. సో 4th ఇన్నింగ్స్ చేసి బాగా చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ రిజల్ట్స్ రావట్లేదు, వాళ్ళకి ఫలితాలు రావట్లేదు. సో దే హ్యావ్ టు కన్సిడర్ మరి బ్యాస్ బాల్ కంటిన్యూ చేయాలా లేదా అనేది. దే హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ కంటిన్యూయింగ్. మరి మెకల్లమ్ కంటిన్యూ అవుతాడా? బెన్ స్టోక్స్ హ్యాస్ బీన్ ఎ గుడ్ క్యాప్టెన్. అతని ప్రాణం పెడతాడు. అతనికి ఇంజరీ ఉన్నా సరే, ఏమున్నా సరే, అతను ఇంజర్డ్ అవుతున్నానని తెలిసినా సరే బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఏదో ఒకటి ఆ ఎఫర్ట్ అతని నుంచి ఎప్పుడు మిస్ కాకుండా చేస్తాడు. బట్ ఈ బ్యాస్ బాల్ టెక్నిక్, ఈ బ్యాస్ బాల్ స్టైల్, ఎందుకంటే నేను చెప్పాను బెథెల్ కానీ జో రూట్ కానీ నార్మల్ క్రికెట్ ఆడుతూ దే గాట్ హండ్రెడ్స్. అంతేగాని ఈ బ్యాస్ బాల్ వల్ల వాళ్ళకి ఫలితాలు రావట్లేదు. సో దే హ్యావ్ టు రివ్యూ. ఆల్రెడీ మైకేల్ వాన్ లాంటి వాళ్ళు బ్యాస్ బాల్ ఫెయిల్యూర్ అయింది, ఈ స్ట్రాటజీ వదిలేయాలన్నట్టుగా చెప్తున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఇంగ్లాండ్ ఏం చేస్తుంది ఇన్ ఫ్యూచర్లో చూడాలి. బ్యాస్ బాల్కి బై చెప్తారా, లేకపోతే
ఇదే కంటిన్యూ చేస్తారు విత్ సమ్ ఆర్డినరీ రిజల్ట్స్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.